చూపించలేదు అబ్రహాంకి, దేవుని మాట మీదే చూపించాడు. ఆ తర్వాత వచ్చాడు ఇస్సాకు అడిగాడు, నాన్న బాగుంది, దహన బలికి వెళ్తున్నాను, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రె లేదు నాయన అని అడిగాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వెంటనే అబ్రహాం ఇచ్చాడు తెలుసా, యెహోవా జైరే, ఆయనే చూసుకుంటాడు ఆయన అన్నాడు. ఆ ఆన్సర్ ఒకవేళ ఇస్సాక్కి ఏదో మంచిగా అనిపించింది. కొండపైకి వచ్చిన తర్వాత ఐజాక్కి తెలిసింది ఆ గొర్రె పిల్లలు నేనే అని. అదే పొజిషన్లో మనం ఉంటే ఏం చేద్దాం తెలుసా, మనం ఉంటే నేను అప్లై చేసుకుంటానులేండి. ఆ టైంలో అబ్రహాము ఇస్సాకు ప్లేస్లో ఇస్సాకునే కనుక నేనైతే జరిగే పని ఎలా ఉంటుందో తెలుసా. అప్పటికి అబ్రహాముకు 125 years అంతే. అంటే ఐజాక్ ఎన్ని సంవత్సరాలు? 25 years కదా. 25 సంవత్సరాల యవనస్తుడు, 125 సంవత్సరాల ముసలాయన కొండ మీద ఉన్నారు. ఆ ముసలాయన యవనస్తుని బలివ్వాలి. ఈ టైంలో ఊహించుకుంటే ఎలా ఉంటుందంటే, అదే ఇస్సాకు నేనైతే ఏమని తెలుసా, డాడీ నువ్వు 120 సంవత్సరాలు వచ్చేసినాయి, నీకు అన్నీ అయిపోయినాయి, మొత్తం నువ్వు అన్నీ చూసేసావు, నేను ఇక్కడ 25 సంవత్సరాలు, స్టిల్ లాంగ్ వే టు గో. అందును బట్టి నాకంటే నిన్ను ఇచ్చేస్తే చాలా బాగుంటుంది కదా దేవుడికి అని చెప్పి అబ్రహాం గారు పడుకోబెట్టి ఇచ్చేది నేనైతే కిందకి. ఈ ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది. అయితే అబ్రహాములో ఎంత విధేయత ఉందో ఇస్సాకులో కూడా అంతే విధేయత ఉంది. కాబట్టి ఈవెన్చువల్లీ గాడ్ వాజ్ గ్లోరిఫైడ్ త్రూ దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబం ద్వారా దేవుడు మహింపరచబడే కారణం అబ్రహాములో ఎంత విధేయత ఉందో, ఎంత విశ్వాసం ఉందో, అదే విశ్వాసం ఇస్సాకులో ఇక్కడ కనబడింది. యు నో వాట్? అబ్రహాం టాట్ టు ఫియర్ గాడ్ టు ఐజాక్. అబ్రహాము నేర్పించాడు ఇస్సాకుకి దేవుని మాటలు నేర్పించాడు, దేవుడి కోసం జీవించడం నేర్పించాడు. మై డియర్ ఫ్రెండ్స్, వీ షుడ్ లెర్న్ టు ఫియర్ గాడ్. దేవుడి కోసం మనం ఉండాలి. అందును బట్టే అబ్రహాం ఎప్పుడైతే ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడో ఇప్పుడు అంటున్నాడు, ఇందు మూలంగా, ఇందు నిమిత్తముగా నాకు అర్థమైంది నువ్వు నాకు భయపడేవాడని. ప్రియుల, దేవుడికి తెలియదా అబ్రహాము గెలుస్తాడని? దేవుడికి తెలుసు. అయితే రాబోయే తరాల వారికి కూడా తెలియాలి. యునో వై? ఒకవేళ 21st century నువ్వు నేను దేవుడి దగ్గరికి వచ్చి, వై యు బ్లెస్డ్ అబ్రహాం, వై యు మేడ్ హిమ్ ఎ ఫాదర్ ఆఫ్ బిలీవర్స్, నువ్వు విశ్వాసుల తండ్రిగా అబ్రహాము ఎందుకు చేశావు అని అడిగితే దేవుడి దగ్గర ఒక కారణం ఉంది, ఇందు మూలముగా. ఒకవేళ నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని అంతగా బ్లెస్ చేస్తున్నావు అని అడిగితే దేవుని దగ్గర ఒక కారణం ఉండాలి. ఇందు నిమిత్తముగా నేను నా కుమార్తెను బ్లెస్ చేస్తాను, ఇందు నిమిత్తముగా నా సహోదరుని లేకపోతే నా కుమారుని బ్లెస్ చేస్తున్నానని దేవుని దగ్గర ఒక రీజన్ ఉండాలి. ఉందా నీ దగ్గర రీజన్? అబ్రహాం సంపాదించుకున్నాడు. అతని యొక్క విశ్వాసంలో పరీక్షకు గెలిచాడు. చాలాసార్లు విశ్వాసంలో పరీక్షకు మనం గెలవలేం. అదే బైబిల్ చెబుతుంది, ఇందు మూలంగా నీవు నాకు భయపడవాడని తెలిసింది. ప్రభునందు ప్రియులారా, ఒక మాట చెప్పనండి. పేరెంట్స్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ముందు నువ్వు నేర్చుకుంటే తర్వాత నీ పిల్లలు నేర్చుకుంటారు. అన్లెస్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, యువర్ చిల్డ్రన్ కెనాట్ క్యాచ్ యువర్ విజన్. నీ పిల్లలు అక్కర్లేదంటే వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారండి ప్రభు అంటే కుదరదు. వాళ్ళకి నేర్పించాలి అని దేవుడు కోరతాను. రాబర్ట్ మర్రే మక్కిన్ అనే దేవుడి సేవకుడు, ప్రపంచంలో చాలా అద్భుతమైన సేవకుడు అండి ఆయన. ఫస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. తన మిసెస్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయింది. ఆ డాక్టర్ ఆ బేబీని తీసుకొచ్చి రాబర్ట్ మక్కిన్ చేతిలో పెట్టారు. ఇలా చేతిలో పెట్టగానే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మై డియర్ సన్, యూ మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడట. అంటే టీచింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు? ఇక బయటకు రాకుండా, బయటకు రాగానే అతను చెప్పిన మొదటి పాఠం ఏంటో తెలుసా? మై డియర్ సన్, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు ఎప్పుడైనా చెప్పు నీ పిల్లలు కదా, ఎప్పుడైనా ఆ బోధ చేసావా? చాలా మంది చేయనందువల్ల పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు. అందుకు కారణం మళ్ళా దేవుడు కాదు, దేవుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. నీ పిల్లలను సరైన క్రమంలో పెంచే బాధ్యత నీదే. అందును బట్టే ప్రియులారా, దేవుడు ఒకసారి లెక్క అడుగుతాడు అన్ని విషయాల్లో. దేవుడు హీస్ సో పర్టికులర్ ఇన్ ఎవ్రీథింగ్. వై గాడ్ ఈస్ గివింగ్ యు చిల్డ్రన్, we should bring them up in a godly way. దేవుడి కోసం వారిని పెంచాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు తల్లి దగ్గర. ఎందుకురా ఏడుస్తున్నావు? నేను నా ప్రక్క స్టూడెంట్ దగ్గర పెన్సిల్ తీసేసుకున్నానమ్మా, దొంగిలించాను, అందుకని టీచర్ కొట్టింది, ఏడుస్తున్నానంటే అందంట, మీ నాన్నగారు ఆఫీసు నుండి తెస్తారు బోల్డ్ పెన్సిల్, ఇంట్లో ఉంటే మళ్ళీ దానికోసం ఎందుకురా అంటే ఆయన ఎలా తెస్తున్నాడు? ఆఫీస్ సంబంధించిన ఆయన మోసుకొచ్చేస్తాడు ఇంటికి. ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రక్క దగ్గర దొంగతనం చేయడం, ఇట్స్ నో వండర్. అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, తండ్రి ఏది చేయుట పిల్లలు చూస్తారో దానినే అలాగే చేస్తారు. తల్లిదండ్రులు ఏది చేయడం పిల్లలు చూస్తారు, పిల్లలు అదే చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ట్రై ఏదైనా పెద్ద వయసు అయిపోయిందిరా, ఏది ఇలా చేస్తారు, నువ్వు నేర్చుకోకరా అంటే వాళ్ళు ఆల్రెడీ అందులో ప్రొఫెషనల్, స్కిల్ అయిపోయారు వాళ్ళు అప్పుడే. అయితే ఆలోచన చేయండి, తల్లిదండ్రులు నేర్చుకో. అందుబట్టి పేరెంట్స్ లైఫ్ ఈజ్ ఎ చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ అనే విషయాన్ని ఏ పేరెంట్ మర్చిపోకూడదు, ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. నువ్వు ఏదైతే
ఇంప్రెషన్ ని పిల్లల గురించితో అదే వారి జీవితం. ప్రియులకు నేను చెప్పగలను, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దే హ్యావ్ టేకెన్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ట్రైన్ us. మమ్మల్ని ఈ స్థానంలో ఉంచడానికి మా తల్లిదండ్రులు చాలా ప్రయాసపడ్డారు. అఫ్ కోర్స్ మా ఫాదర్ హీ వాజ్ సో బిజీ ఇన్ మినిస్ట్రీ, చాలా ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉంటే మా తల్లి మా మీద చాలా బాధ్యత తీసుకున్నారు. ప్రతి ఉదయం లేచి కుటుంబ ప్రార్థన, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన, ఏ రోజు కుటుంబ ప్రార్థన లేకుండా మా ఇంట్లో రోజు గడిచేది కాదు. మా అందరి కోసం మా తల్లి ప్రార్థన చేసి ఎవ్రీ మార్నింగ్ 5 o'clock మా చర్చ్ అనేకమైన హిందూ లొకాలిటీలో మా చర్చ్ ఉంటుంది. we were surrounded by lot of temples అన్నమాట. ఆ టెంపుల్స్ లో ప్రతి మార్నింగ్ 5 o'clock రకరకాల పాటలన్నీ వేస్తూ ఉంటారు, శ్లోకాలు ఇవన్నీ వేస్తూ ఉంటే మా మదర్ కమిట్మెంట్ ఏంటో తెలుసా, అవి నా చెవిని పడక మునిపే నేను నా దేవుని స్వరాన్ని వినాలని అంత ముందే లేచి ప్రార్థన చేసేది మా తల్లి. ఇప్పటికీ అదే అలవాటు. మా తల్లి తండ్రి ఇద్దరు మా కోసం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తారు. We know, we have seen the blessing. వారు ఆ విధంగా మమ్మల్ని పెంచడం ద్వారా ఈరోజు మేము ముగ్గురు దేవుని సేవకులు అయిపోయాం. మా అక్క, నేను, మా తమ్ముడు ముగ్గురు కూడా దేవుని సేవ చేస్తూ మా పరిధిలో దేవుడు మాకు ఇచ్చిన సామర్థ్యం కొలది దేవుని కోసం వాడబడడం నేర్చుకున్నాం. కారణం అంటే మా పేరెంట్స్ మాకు అంత చక్కని మార్గాన్ని ఉపదేశించారు కాబట్టి. బైబిల్లో అతల్య అని ఒక ఆమె ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 Chronicles chapter 22 and verse 2 మీరు చదివితే అహద్య అనే రాజు ఉన్నాడు, ఆయన తల్లి పేరు అతల్య. బైబిల్ చెబుతా ఉంది షీ అడ్వైజ్డ్ హిమ్ టు గో వికెడ్లీ అనే మాట ఉంది. అతల్య తన కుమారుడికి ఏం నేర్పించిందో తెలుసా, దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. ఆలోచించే వాట్ వీఆర్ టీచింగ్ టు యువర్ చిల్డ్రన్. మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, అలా నేర్పించినప్పుడు మంచి విషయాలు వారికి నేర్పించిన దేవుడు మన చేతుల కార్యం జరిగిస్తారు. బట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ప్రొలాంగ్స్ అవర్ లైఫ్ అని ఉంది. దేవునికి భయపడడం ద్వారా మన జీవం అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఉన్నతమైన స్థానానికి వస్తాం. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని Job 28 and 28 లో మనం చూస్తున్నాం. ఇలా చూస్తూ ఉంటే దేవునికి భయపడడం ద్వారా చాలా ఆశీర్వాదాలు మనకున్నాయనే వాస్తవాన్ని గమనించాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది. రెండో విషయం దగ్గరికి రండి. టర్న్ టు మీ ద ఎపిసోడ్ ఆఫ్ అపోస్టల్ పాల్ టు టైటస్. తీతుకు రాసిన పత్రిక చాప్టర్ 3 and verse 14. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే బైబిల్ ఏ విధంగా చెబుతాం, నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లెర్న్ టు డు a good thing. మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయాసపడండి. సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకుందాం. డివోట్ యువర్ సెల్ఫ్ టు డు గుడ్. మంచి విషయాలు చాలాసార్లు అనుకుంటా మంచి విషయాలు చేస్తున్నాం కదా అంటే, ప్రార్థన చేస్తున్నాడు, వాకింగ్ చదువుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఏదో సాంఘిక సేవ చేస్తున్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. అయితే అకార్డింగ్ టు ద బైబిల్ వాట్ ఈస్ ద గుడ్ థింగ్, వాట్ ఈస్ ద గుడ్ వర్డ్? బైబిల్ ప్రకారం సత్క్రియలు ఏంటి, మంచి కార్యాలు ఏంటి అని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. ఐ కెన్ లిస్ట్ దెమ్ సో మెనీ, బట్ సందర్భం గురించి ఒక మాట మీకు చెప్తాను. మన నెహెమ్యా గ్రంథం దగ్గరికి వస్తే నెహెమ్యా చాప్టర్ 2 and verse 18 లో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 2 and verse 18. ద బైబిల్ సేస్ లైక్ దిస్. నెహెమ్యా ఎప్పుడైతే యెరూషలేం ప్రాకారాలు కడదామని ఆ ప్రాంతానికి వచ్చాడో, ఆ ప్రాంతంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేపట్టడానికి వచ్చాడో, ప్రజలందరూ కూడా నెహెమ్యా చెప్పిన ఆ మాటకు విధేయత చూపించి వారందరూ ఒక మాట చెప్పారు. చూడండి నెహెమ్యా చాప్టర్ 2 and verse 18. And I told them of the hand of my God which had been so good upon me, and also of the king's words that he had spoken to me. So they said, let us rise up and build. Then they set their hands to this good work. వారు ఒక మంచి కార్యము చేయడానికి ధైర్యం తెచ్చుకుని they joined their hands together to do this good work. What is that? Rebuilding the walls of Jerusalem. యెరూషలేము ప్రాకారాలు కట్టడం, యెరూషలేము ప్రాకారాలను తిరిగి నిర్మించడం అనేది ఒక మంచి కార్యంగా ఆనాటి ప్రజలందరూ భావించారు. నెహెమ్యా ఒక మంచి ఎగ్జాంపుల్. ప్రతి బిలీవర్కి ఒక ఛాలెంజ్. నెహెమ్యా ఒక అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. అర్థహశస్త అనే రాజు కింద ఆ వ్యక్తి పిల్లల గిన్నెందించేవాడుగా ఉన్నాడు, కప్పారర్గా ఉన్నాడు. అందుకు అతను మంచి శాలరీ వస్తూ ఉంది, అతను గాను మంచి స్టేటస్ లో అతను ఉన్నాడు, కావాల్సినవన్నీ అతనికి ఉన్నాయి. అయితే హిస్ ఫోకస్ ఆన్ ది వాల్స్ ఆఫ్ జెరికో, వాల్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము గోడల మీద, పడిపోయిన ప్రాకారాల మీద నెహెమ్యా దృష్టి ఉంది.
మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే, దేవునికి సంబంధించిన బిడ్డవైతే, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, నీ ప్రైమరీ ఫోకస్ మాత్రం దేవుని సంఘం మీద, దేవుని రాజ్యం మీద ఉండాలి అని దేవుని వాక్యం చూడండి. దట్స్ ఎ గుడ్ థింగ్. అది మంచి కార్యము. ఈ మంచి కార్యం చేయడం మనం నేర్చుకోవాలి. అంటే వీ హ్యావ్ టు లెర్న్ టు బిల్డ్ ద బ్రోకెన్ వాల్స్ ఆఫ్ జెరూసలేం. దేవుని యొక్క సంఘాన్ని కట్టడం మనం నేర్చుకోవాలి. దేవుని సంఘాన్ని నిర్మించడం మనం నేర్చుకోవాలి. For that purpose God has called us. He brought us from the darkness into the marvelous light to proclaim His praises into the nations. అనేక ప్రాంతాల్లో అనేక మంది దేవుని ఎరిగిన ప్రజల మధ్య యేసు ప్రభు సువార్త ప్రకటించాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పిలిచాడు. బ్రోకెన్ వాల్స్ ని తిరిగి కట్టడం ప్రతి విశ్వాసిక బాధ్యత. That's not the responsibility of a pastor. That's not a responsibility of an evangelist. It's a responsibility of every believer. ప్రతి విశ్వాసి కూడా చేయాల్సిన కార్యం పడిపోయిన దేవుని ప్రాకారాలు కట్టడం, దేవుని రాజ్యాన్ని విస్తరించడం. ఎంతవరకు దేవుని కోసం వాడబడుతుంది? ఎంతవరకు నీ ధనము, నీ సమయము, నీ ఆలోచన, నీ తలాంతులు దేవుని కోసం ఉపయోగిస్తున్నావు? God is blessing us. You know why? To bless the God's ministries. దేవుని పరిచర్యలో ఆశీర్వదించబడ్డాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాము. అలాంటి ఫోకస్ మనకు లేనప్పుడు మనం మంచి కార్యాలు చేస్తున్నట్టు కాదు. అయితే దేవుడు చెబుతున్నాడు, learn to devote yourself to do the good thing. నెహెమియా ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రాజుతో మాట్లాడాడు, రిసోర్సెస్ అన్ని తీసుకున్నాడు, యెరూషలేము ప్రాకారాన్ని కడతా ఉన్నాడు. ఎప్పుడైతే నెహెమియా వచ్చి ఓ మంచి కార్యం చేద్దాం అనుకున్నాడో, టోబియా, సన్బల్లటు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు ఉంటారులేండి, ఎనిమీస్ ఎప్పుడూ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, ఎనిమీస్ ఎక్కడో ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. మనం అనుకుంటే ఎనిమీస్ ఎక్కడో ఉంటారని, ఎక్కడో ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. నెహెమియా ఒక మంచి కార్యం చేయడానికి రాగానే టోబియా, సన్బల్లటులో ఆ మంచి కార్యం పాడు చేయడానికి వారందరూ ఇష్టపడ్డారు. ఆ మంచి కార్యం పాడు చేయాలని చూశారు. అన్నారు, నువ్వు గోడలు కడతావు, నువ్వు గోడ కడితే ఎలా ఉంటుందో తెలుసా? నక్కలు దూకితే ఆ గోడ పడిపోద్ది అన్నారు. అంటే తను చేసే కార్యానికి సపోర్ట్ చేయాల్సింది పోయి చాలా మంది విమర్శించే వాళ్ళు వస్తారు. When you begin your journey to do something for God, కొన్నిసార్లు ఆబ్స్టికల్స్ వస్తాయి, చాలా మంది వస్తారు. అందుబట్టి బైబిల్ చెబుతుంది, అభ్యంతరాలు రాకమానవు కానీ అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ అని బైబిల్లో ఉంది. అభ్యంతరాలు వస్తాయి. ఏ మంచి కార్యం చేద్దాం అనుకున్నా అభ్యంతరాలు వెంటనే వస్తాయి. ఎందుకంటే సాతాను అంత ఈజీగా వదిలిపెట్టాడు కదండి. మంచి కార్యాలు చేస్తూ ఉంటే రకరకాల శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయితే వీ హ్యావ్ టు డివోట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం డెడికేట్ చేసుకోవాలి దేవుని కోసం మంచి కార్యం చేయడం. ఒకనాడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత సంపాదించావని దేవుడు అడగడు. ఎన్ని భూములు పొలాలు సంపాదించావు, ఎన్ని మేడల మిద్దెలు సంపాదించావు, ఎన్ని కార్లు కూడా పెట్టావని దేవుడు ఒక్క ప్రశ్న కూడా వాటి గురించి నేను అడగడు. ఆయన అడిగే ఒకే ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతమంది నా కోసం సంపాదించావు? డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దాట్? నీకు దాని దగ్గర జవాబు ఉందా? ప్రభు, ఇంతమంది నీ దగ్గరికి రావడానికి నేను సహకరించా, ఇంతమంది నీ వైపు రావడానికి నా వంతు కృషి నేను చేశాను అని ఎవరైతే చెప్పగలుగుతారో వారు దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారని బైబిల్ చెబుతాం. జనరల్ విలియం బూత్ అని దేవుని సేవకుడు అంటాడు, దేవుడు మనల్ని రక్షించింది ఇతరులను రక్షించుట కొరకే అన్నాడు. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకోసం తెలుసా? మనం కూడా ఇతరులు రక్షించాలి అనే ఉద్దేశంతో. అందును బట్టి బిల్డింగ్ ద టెంపుల్, బిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం ఈస్ అ గుడ్ థింగ్ అకార్డింగ్ టు ద బైబిల్. దేవుని రాజ్యాన్ని కడదాం. మనకిచ్చిన టైం దేవునికి ఇద్దాం, మనకిచ్చిన టాలెంట్స్ దేవునికి ఇద్దాం, మనకిచ్చిన ట్రెజర్స్ దేవునికి ఇద్దాం. తద్వారా దేవుని కార్యాలు మనం జరిగించినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. నేను నా 19వ సంవత్సరాలు దేవుని సేవ సమర్పించుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని సేవలో నమ్మకంగా కొనసాగడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. నా గొప్పతనం నేను ఎప్పుడు చెప్పలేదు, దేవుడే సహాయం చేస్తున్నాడు. గతించిన 5-6 ఇయర్స్ నుండి ఆమె గెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ అండి. మా ఇంట్లో నేను గెస్ట్గా ఉంటాను. ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు వచ్చేస్తానో తెలియదు. మా ఇంట్లోంచి మా పేరెంట్స్ చాలా మిస్ అవుతుంటారు. నేను మా ఫాదర్ వచ్చి అడుగుతుంటారు, వెస్లీ గారు మాకు కొంచెం టైం ఇస్తారా మీతో మాట్లాడాలి అంటే. మీరు అర్థం చేసుకోండి, దేవుని సేవలో దేవుని కొరకు విపరీతంగా వాడబడ్డాం. అనేక ప్రాంతాల్లో నిలబడ్డాం. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతంలో అడుగుపెట్టానండి. దేవుని స్వార్థ ప్రకటించాను. నాలాంటి అనేక మంది యవనస్తుల్ని పురుకొల్పి దేవుని కోసం వారు నిలబెట్టి అనేక మందిని ప్రభు కోసం సంపాదిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో క్రూసైడ్స్ అన్ని నిర్వహించడం, సువార్త సభలు నిర్వహించడం, ఇవన్నీ చేసిన తర్వాత ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పటి వరకు మేము ఈ పరిచర్య ద్వారా 500,000 సాల్వేషన్ డెసిషన్ కార్డ్స్ రిసీవ్ చేసుకోగలిగాం. దేవుడు నామమున స్తోత్రం కలుగుగాక. ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. We are aiming to win 1 million souls in the coming 2 years. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి. ఒకవేళ మీరు అనొచ్చు, ఇంత నెంబర్ ప్రభు దగ్గర రావడం వల్ల ఉపయోగం ఉంది, వారిని ఏం చేస్తారని. ఐఎమ్ ఫార్మింగ్ సమ్ టీమ్స్ ఇన్ సర్టన్ ప్లేసెస్ అండ్ అటాచింగ్ దెమ్ టు ద చర్చ్. ఆ లోకల్ చర్చెస్కి వారిని అటాచ్ చేసి వారు దేవుని కోసం ఎదగాలని ప్రయాసపడాలని. ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ లేదంటే 200 మంది బాప్తిజాలు ఇస్తానండి. దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చాలా మంది యువత దేవుని కోసం ముందుకు వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే
వీ షుడ్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు స్ప్రెడ్ ది గాస్పెల్ టు ఎవ్రీ ప్లేస్. ప్రతి ప్రాంతానికి దేవుని స్వార్థ ప్రకటించారు. మా చర్చ్లో ఒక చిన్న స్ట్రాటజీ, దేవుని సంఘం అభివృద్ధి చెందాలి. మేము యాక్చువల్లీ ఒక 3-4 years బ్యాక్ మా చర్చ్ ఒక 600 అలా ఉండేది. అయితే ఒకసారి నేను ప్రేయర్ చేస్తున్నాను, లార్డ్ వీ లైక్ టు సీ మెనీ మోర్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్ వర్షిపింగ్ యూ అండ్ టు లిసన్ యువర్ వర్డ్ అండ్ కరెక్ట్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలు బాగు చేసుకుని ఇంకా ఎక్కువ మంది సంఘాన్ని నడిపించాలని దేవుని సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఈ రోజు మా చర్చ్ 600 నుండి దాదాపు 2-3 సంవత్సరాల్లో 2500 రావడానికి కారణం అంటే తెలుసా? ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. నేనేం చేశానంటే ఒక కార్డ్ ఒకటి ప్రింట్ చేసి దానిలో ఒక 10 lines ఎంట్రీ లైన్స్ పెట్టి ప్రతి ఒక్కరికి మా చర్చ్లో ఇచ్చాను. ఇచ్చి ఏం చెప్పానంటే, ఈ 10 linesలో మీకు తెలిసిన 10 మంది నాన్ క్రిస్టియన్స్ పేరు రాయండి. బహుశా నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ పొరుగు వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, రక్షణ లేని వారి పేర్లు దానిలో రాయండి. అది మీ బైబిల్లో పెట్టుకోండి. కొంతమంది బైబిల్లో రకరకాలన్నీ పెడతా ఉంటారు, ఏవో రకరకాల చెత్తంతా పెడతారు బైబిల్లో. అలాంటివి ఇది పెట్టండి బైబిల్లో. ప్రతి ఉదయాన్నే లేచి వారి కోసం ప్రార్థించండి. ఆ తర్వాత గివ్ దెన్ ఆపర్చునిటీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం వినడానికి ఒక అద్భుతమైన అవకాశం వారికి కల్పించండి. ఆ 10 మందిలో సంవత్సరం తిరిగే లోపల కనీసం ఒక్కరినైనా మీరు ప్రభు కోసం గెలుచుకుంటారు. 10 మంది అక్కర్లా, అందులో ఒకడు వచ్చిన చాలు. అలా ఆ స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత విదిన్ 2 yearsలో చాలా చాలా మార్పులు మేము చూడగలిగాం. 2500 పీపుల్ ఎవ్రీ సండే దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగా. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? వీ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ది సోల్స్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక మాట అని చెప్తాను, గొర్రెల కాపరి ఉంటాడు, గొర్రెలు ఉంటాయి. గొర్రెల కాపరి గొర్రెలకు మేత పెడతాడు, నీళ్లు పెడతాడు. అయితే పిల్లలు కనాల్సిన బాధ్యత ఎవరిది?